వాటి టాప్ స్టోరీ 2 ఏడుకొండల స్వామిని దర్శించుకోవాలంటే ఎన్నెన్నో కష్టాలు అనుకునే పరిస్థితి ఇటీవల తలెత్తింది. ఓ మోస్తరు వర్షాలు కురిస్తే చాలు కొండ చర్యలు విరిగిపడటం, ఘాట్ రోడ్లో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్లు ఏర్పడడం సర్వసాధారణమైంది. తాత్కాలిక మరమ్మతులు జరపడం మినహా వేరే మార్గం లేదా? భక్తులను సేఫ్గా శ్రీవారి చెంతకు చేర్చే అవకాశమే లేదా? వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. కాసింత వర్షం పడితే చాలు కొండ చర్యలు విరిగిపడుతూ తిరుమల ఘాట్ రోడ్లు శ్రీవారి భక్తులకు చుక్కలు చూపుతున్నాయి. వాహనాల్లో ప్రయాణిస్తున్న భక్తులు ఎటువైపు నుండి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియక భయపడుతున్నారు. తిరుమల ఘాట్ రోడ్లను పరిశీలించిన కమిటీ కూడా గతంలోనే టీటీడీకి హెచ్చరికలు జారీ చేసింది. తిరుమల శ్రీవారి దివ్యక్షేత్రాన్ని దర్శించేందుకు వస్తున్న భక్తుల సంఖ్య కూడా నానాటికి పెరుగుతూనే ఉంది. రద్దీ స్థాయికి దీటుగా అటు తిరుపతిలోనూ ఇటు తిరుమలలోనూ వసతి, భోజన సౌకర్యాలను విరివిరిగా పెంచిన టీటీడీ ఈ రెండు పట్టణాల మధ్య రవాణా వ్యవస్థను మెరుగుపరచడంలో ఘోరంగా విఫలమైంది. ఈ రెండు ఘాట్ రోడ్లను అభివృద్ధి పరచాల్సిన టీటీడీ మాత్రం చేతులు కట్టుకొని కూర్చుంది. రద్దీ రోజుల్లో 3500 ట్రిప్పులు, సాధారణ రోజుల్లో 1800 ట్రిప్పులు ఆర్టీసీ బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. వేల సంఖ్యలో భక్తులను తిరుపతి నుండి తిరుమలకు మధ్య చేరవేస్తున్నాయి. ఇంకా 10,000 వరకు ప్రైవేట్ సొంత వాహనాల్లో భక్తులు ప్రతిరోజు తిరుమలకు వస్తున్నారు. తరచూ పాడైపోయే ఘాట్ రోడ్ల మరమ్మతులు మాత్రం నాసిరకంగా ఉంటున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. సముద్ర మట్టానికి 1800 అడుగుల ఎత్తునున్న తిరుమల కొండపైకి వెళ్లే రెండవ ఘాట్ రోడ్డును 50 ఏండ్ల క్రితం టీటీడీ నిర్మించింది. తొలుత వందల సంఖ్యలో ప్రయాణించే వాహనాల సంఖ్య నేడు 10,000కు చేరింది. ఈ రోడ్డులో సరిగ్గా సగం దూరం నుండి మట్టిరాయి కొండలు రోడ్డుకు ఆనుకొని ఉంటాయి. వర్షాలు కురిస్తే చాలు భారీ స్థాయిలో కొండ చర్యలు, పెద్ద పెద్ద బండరాళ్లు విరిగి రోడ్డుపై పడిపోతుంటాయి. 10 ఏళ్లుగా ప్రతిసారి వర్షాకాలం ఇదే పరిస్థితి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే సమయాలలో 18 కిలోమీటర్లున్న ఈ ఎగువ ఘాట్ రోడ్లో 9 కిలోమీటర్ల నుండి భక్తులు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ప్రయాణించాల్సిందే. ఒక్కోసారి రోడ్డుకు ఆనుకునే కొండ భాగం పూర్తిగా విరిగిపోయి వాహన ప్రయాణాలు స్తంభించిపోయిన రోజులు అనేకం ఉన్నాయి. పచ్చటి ప్రకృతి మధ్యలో ఉన్న ఈ ఘాట్ రోడ్డులో వర్షాలు పడినప్పుడంతా దట్టమైన పొగమంచు కుమ్మేసుకుంటుంది. దీంతో లైట్లు వేసుకున్న రోడ్డు కనిపించదు. ఏ క్షణం ఏ కొండపై నుండి బండరాయి విరిగి పడుతోందని భక్తులు భయాందోళన చెందుతున్నారు. మరీ ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు చాలా ప్రమాదాలు ఎదుర్కొంటున్నారు. నిజానికి తిరుమల నుండి తిరుపతికి వచ్చే మొదటి ఘాట్ రోడ్లో ఇలాంటి ఇబ్బందులేమీ లేవు. మన పాలకులు సిగ్గుపడాల్సిన విషయం ఏమిటంటే మొదటి ఘాట్ రోడ్డు నిర్మాణం బ్రిటిష్ హయాంలో 1937లో జరిగింది. రెండో ఘాట్ రోడ్ నిర్మాణం 1972వ సంవత్సరంలో జరిగింది. ఘాట్ రోడ్ల నిర్మాణంలో బ్రిటిష్ ఇంజనీర్లు తీసుకున్న జాగ్రత్తలు మనవారు తీసుకోలేకపోయారు. అండ్ ప్రస్తుతం సాక్షి టీవీ విలేకరి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు పూర్తి వివరాలు తాజా పరిస్థితిపై అందించడానికి. ప్రసాద్, బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఓవైపు, పండగ సీజన్. ప్రస్తుతం ఘాట్ రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? తిరుమలలో గత 10 రోజులుగా తిరుమల ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ సందర్భంగా తిరుమల రెండవ ఘాట్లో భారీ స్థాయిలో కూడా కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ప్రతిరోజు దాదాపు 8 కిలోమీటర్ల నుంచి తిరుమల పైకి వచ్చేంత 16 కిలోమీటర్ వరకు కూడా కొండ చర్యలు విరిగిపడుతూనే ఉన్నాయి. తిరుపతి నుంచి వచ్చే భక్తులు కూడా, వాహనదారులు కూడా పూర్తిగా భయపడుతూ తిరుమలకు చేరుకుంటున్నారు. మరోవైపు ఈ రోజు రేపటి నుండి తిరుమల బ్రహ్మోత్సవాలు మొదలవబోతున్నాయి. ఈ రోజు అంకురార్పణ కూడా జరగబోతుంది. దీని సందర్భంగా భక్తులు కూడా భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రతిరోజు కూడా ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడటం భక్తులను కూడా భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఎటువైపు నుండి ఏ కొండ చర్య పైన పడుతుందంటూ దిక్కుమంటూ ప్రయాణం సాగిస్తున్నారు. అలాగే టీటీడీ కూడా కొండ చర్యలు విరిగిపడటం ముందుగానే గుర్తించలేము, కానీ పడిన తర్వాత కానీ వాళ్ళకి మేము మరమ్మతులు చేయగలుగుతాం, కానీ ముందుగానే వాటిని గుర్తించలేమనేది కానీ నిపుణులు చెబుతున్నారు. అలాగే టీటీడీ ఇంజనీరింగ్ విభాగం కూడా అదే చెప్తుంది. కానీ ఇప్పుడు తిరుమల రెండవ ఘాట్ రోడ్డు పూర్తిగా ప్రమాద పంతుల్లో ఉంది. దీనికి పూర్తి స్థాయిలో ఘాట్ రోడ్డు మూసివేసి మరమ్మతులు చేపడితే కానీ భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండదు. కానీ ఇది భారీ ప్రాజెక్టు. దీనికి దాదాపు 50 నుంచి 100 కోట్లు ఖర్చు పెడితే కానీ ఈ ప్రాజెక్టు పూర్తి కాదు.
అంతవరకు చిన్న చిన్న మరమ్మతులు చేయగలుగుతాం కానీ పూర్తి స్థాయిలో రెండవ ఘాట్ రోడ్ ని పూర్తి చేయలేమని కూడా అధికారులు అంటున్నారు. స్వప్న, అన్నిటికంటే ప్రసాద్ ధన్యవాదాలు. అన్నిటికంటే మించి బ్రహ్మోత్సవాలు ఏదో ఒక ఉత్సవాలు స్వామిని చేరుకోవడానికి భక్తులు ఎప్పుడు ఆరాట పడుతూ ఉంటారు. మరి స్వామి మీదే భారం వేసి చాలామంది పరిస్థితులు ఎలా ఉన్నా కూడా వెళ్తూ ఉంటారు. అండ్ ప్రస్తుతం అక్కడ బ్రహ్మోత్సవాల గురించి మాట్లాడుతున్నాం. హైదరాబాద్లో నాద బ్రహ్మోత్సవం జరగబోతోంది అన్నమయ్యపురంలో. ప్రస్తుతం అన్నమయ్య పదకోకిల డాక్టర్ శోభారాజు గారు, పద్మశ్రీ శోభారాజు గారు సాక్షి స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం అండి. రేపటి నుంచి అన్నమయ్యపురంలో బ్రహ్మోత్సవ వేడుకలు జరుగుతున్నాయి, నాద బ్రహ్మోత్సవ వేడుకలు. దాని గురించి అనేక విషయాలు చెప్పడానికి అండ్ స్వామివారిని ప్రసన్నం చేసుకోవడానికి, మీ గొంతులో మంచి మాటలు మంచి పాటలు వినిపించడానికి పండగ సీజన్లోకి అడుగు పెడుతున్నాం శోభారాజు గారు. సో అన్నమయ్యపురంలో గత ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నారు బ్రహ్మోత్సవాలు. అన్నమయ్యపురం ఏర్పడ్డది 2002లో. 2003 నుండి మేము నాద బ్రహ్మోత్సవం చేస్తున్నాం స్వప్న. అంతకుముందు ఆ భవనంలో అన్నమాచార్య సదనంలో ఒక సూక్ష్మ రూపంలో శక్తి క్షేత్రం ఉంది. అక్కడ ఎవరు వచ్చి పాడినా, ఎవరొచ్చి మాట్లాడినా, ఊరికే కూర్చున్నా ఒక సూక్ష్మ తత్వాన్ని అనుభవిస్తారు. అది ఎనర్జీ ఫీల్డ్. ఎలా క్రియేట్ అయిందంటే సంకీర్తనలు జరిగి అందరూ పాడి అక్కడ ధ్యానం చేసి అక్కడ ఒక శక్తి క్షేత్రం ఏర్పడింది. సూక్ష్మ రూపంలో స్వామి ఉన్నాడని నా అంతరాత్మ చెబుతుంది. అది కొన్ని అనుభవాల ద్వారా నిర్ధారణ అయింది. కొంతమంది అనుభవాలు దాన్ని స్థిరపరిచాయి. నాకు కొన్ని అనుభవాలు కలగడంతో స్వామి ప్రబోధగా నేను భావించి అక్కడ అన్నమాచార్యుల వారిని, వెంకటేశ్వర స్వామిని ఒకే గర్భంలో ప్రతిష్ఠ చేయడం జరిగింది. అది ఎంతమందికి ఊరట కలిగిస్తోంది, ఎంతమందికి దివ్యానుభూతిని కలిగిస్తుందో ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవాల్సిందే. వాళ్ళ అనుభవాలు చెప్తుంటే ఎంతో సంతోషం కలుగుతూ ఉంటుంది అన్నమాట. మరి ఆ స్వామి అక్కడ ఎంతో దయతో వచ్చి స్థిరపడ్డాడు కదా అన్నమాచార్యతో పాటి. ఆయనకి ఎంతో వైభోగంగా ఈ దసరా నవరాత్రుల్లో ఉత్సవాలు జరుగుతాయి. అవును. కానీ నేను సామాన్య కళాకారిణిని, నా దగ్గర అంత నిధులు లేవు. కాకపోతే ఆ ప్లేస్ జరుగుతున్న సేవ చాలా గొప్పది. అందుకని నేను స్వామి నీకు ఎలాగరా సేవలు చేయడం, అంత వైభోగం, మోస్ట్ లగ్జూరియస్ గాడ్ ఇన్ ద వరల్డ్ వెంకటేశ్వర స్వామి, ఆయనకి నీకు ఎట్లరా సేవలు చేయడము అని ఆలోచన చేస్తుంటే ఆయనే నాకు స్ఫురణ ఇచ్చిన విషయం ఏంటంటే, వాహనాలు నేను కోరని, నాకున్నాయి వాహనాలు, ఆల్రెడీ అనుభవిస్తున్నాను. ఇక్కడ సంకీర్తన ప్రధానంగా ఒక్కొక్క కళాకారులు ఒక్కో రోజు సంకీర్తనలు పాడి ఆ సంకీర్తనల వాహనాల్లో స్వామిని ఊరేగించటం, నిజంగా అది జరుగుతోంది స్వప్న. అక్కడ పాడుతూ ఉంటే స్వామి ఒక్కొక్క కీర్తనలో అలా తిరుగుతున్నట్లు భావన కలుగుతుంది. ఒక అద్భుతమైన పరవశం కలుగుతుంది పాడుతున్నప్పుడు. ఇది ప్రతి వాళ్ళు చూసి అనుభవించవలసిన సత్యం. వైకుంఠమే దిగి వచ్చిందా అనిపించే అన్నమయ్యపురములో సంకీర్తనలే వాహనాలుగా వెంకటేశ్వర స్వామికి జరిగే నాద బ్రహ్మోత్సవ్. పాడు, మీరు పాడవాలి, మీ గొంతులో వినాలని చాలా మంది. సీజనల్ ఎలిమెంట్ నన్ను వదిలిపెట్టలేదు. ఎలా వస్తుందో నాకు తెలియదు, మాట్లాడటానికి కూడా కష్టంగా ఉంది. వైకుంఠమితికి వచ్చిందా అనిపించే అన్నమయ్యపురంలో సంకీర్తనలే వాహనాలుగా వెంకటేశ్వర స్వామికి జరిగే నాద బ్రహ్మోత్సవ్. నాద బ్రహ్మోత్సవ్, నాద బ్రహ్మోత్సవ్. ఈ బ్రహ్మోత్సవానికి భక్తులందరూ కూడా అందరూ తరలి వచ్చి విశేషంగా ఆ రోజు అందరి అనుభూతిలోకి వచ్చే స్వామిని, సూక్ష్మ రూపంలో అనుభూతిలోకి వచ్చే స్వామిని
అనుభవించి ఆశీర్వచనాలు పొంది వెళ్ళవలసిందిగా నేను సాక్షి ఛానల్ ద్వారా కోరుతున్నాను. పండగ వేళ మీరు అంటే అందరూ తిరుమలకు కానీ మరో ఆలయానికి వెళ్ళలేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ప్రయాణాలు చేయలేని వాళ్ళందరూ కూడా ఇక్కడ అన్నమయ్యపురం ఇక్కడే ఉంది, వెంకటేశ్వర స్వామి ఇక్కడే కొలువై ఉన్నారని మీరు ఆహ్వానిస్తున్నారు. అంత మంచి మనసుతో చేయగలిగిన వాళ్ళు కూడా రమ్మనమని, చేయగలిగిన వాళ్ళు, ప్రయాణాలు చేయగలిగిన వాళ్ళు కూడా అంటే ఇది ప్రత్యామ్నాయం కాదు, ఇది చూడవలసిన క్షేత్రం, ప్రత్యామ్నాయం కాదు, ప్రత్యేకం. రైట్. గత ఎన్నో సంవత్సరాలుగా భావ కాలుష్య నిర్మూలన కోసం మీరు కృషి చేస్తూ వచ్చారు. అంటే అక్కడ నాద బ్రహ్మోత్సవం, సంకీర్తన గానం చేస్తూ ఎన్నో కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా ఇస్తూ వచ్చారు. భావ కాలుష్య నిర్మూలన కొంతవరకైనా సాధ్యమైందని మీరు అనుకుంటారా? ఎప్పుడైనా ఆలోచిస్తూ కూర్చుంటారా ఈ విషయంలో? నేను ఇటీవలే అమెరికా పర్యటన ముగించుకుని వచ్చాను. 3 నెలలు దాదాపుగా పర్యటించాను. ప్రతి వాళ్ళు ఏకగ్రీవంగా ఒప్పుకునే సత్యం ఏంటంటే, చాలా బాధలో ఉన్నాం, ఈ కాన్సర్ట్లో కూర్చుంటే మేము మర్చిపోయాం, మాకు ఇలా జరిగింది ఒకటి, అది మనసులో కలిచివేస్తూ ఉండింది, ఇక్కడ కూర్చుంటే మర్చిపోయాం. వాళ్ళ భాషలో చెప్తారు మేడం, మేము తిరుపతి వెళ్ళిపోయాం, వేరే లోకంలో ఉన్నట్టుగా ఉంది. అంటే ఏంటనమాట, మనస్సు ఒక దైన్య స్థితిలో ఉండి లేదా కామక్రోధాదులకు లోనయ్యి నన్ను ఇలా చేశాడు కదా, నాకు ఇలా జరిగింది కదా అన్న ఒక ప్రతీకార కాంక్షతో ఉన్న మనసు అది మర్చిపోయి సంకీర్తనలో లీనమై సూక్ష్మతత్వంలోకి ప్రయాణం చేస్తోందంటే అది భావకాలుష్య నివారణే కదా. అన్నమయ్యపురం వచ్చేవాళ్ళు కూడా సాటర్డే అది మరిగిన వాళ్ళు, అన్నమాచార్యుల వారు అంటారు, హరినామమే కడు ఆనందకరము మరుగవో మనస అని. అది మరిగిన వాళ్ళు తప్పకుండా అనుభవించే సత్యం, అది భావకాలుష్య నివారణ తప్పనిసరిగా జరుగుతుంది. మీ కంఠం ఇబ్బంది పెడుతుందని మేము గ్రహిస్తున్నాం, అయినా మళ్ళీ అడుగుతున్నందుకు క్షమించి ఒక చిన్న పాట ఏదైనా మీకు మీ శృతికి, ప్రస్తుతం ఉన్న పరిస్థితికి శృతికి అనుకూలంగా ఉండే పాట, కీర్తన, సంకీర్తన. ఇందాక స్వామిని చేరడం కష్టం, తిరుమల ఘాట్ రోడ్లో ఇబ్బందికరంగా ఉందని అనే కథనం చూసి మీరు కూడా స్వామివారి, తిరుమల స్వామివారికి కూడా చాలా దగ్గర అప్పటి నుంచి ఇప్పటిదాకా, ఏమనిపించింది అలా వెళ్ళడానికి ఇబ్బంది పడిన భక్తుడు నీ దరికి చేరగా బలము నాకు లేదురా, నీ దరికి చేరగా బలము నాకు లేదురా, దేహ బలము లేదురా, అర్థ బలము లేదురా, దేహ బలము లేదురా, అర్థ బలము లేదురా, ఉన్నదొక్కటే నీపై మమత, ఉన్నదొక్కటే నీపై మమత, ప్రేమ పూల పాన్పు చేసి పరచితి మనసంతా, వచ్చేవని విశ్రమించేవని, వచ్చేవని విశ్రమించేవని, మింజామర చేబూని ఉన్నానురా, మనసే మందిరము నీకు గోవింద స్వాగతం, ఎదురు చూచి కాచె కనులు గోవింద స్వాగతం. ఈ పాటని రచించింది సాక్షాత్తు మీరే. మీరు ఏ క్షణంలో రాశారు ఈ పాటని? అనుభవాన్ని, అనుభూతిని రాసేటప్పుడు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. చిన్న విరామం తీసుకోబోతున్నాం డాక్టర్ శోభారాజు గారు. చిన్న విరామం తర్వాత మరిన్ని పాటలు కొనసాగుతాయి డాక్టర్ శోభారాజు గారితో. ఆ తర్వాత శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైపోయాయి. నేరుగా ఇంద్రకీలాద్రికి వెళ్ళి అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి చూసొద్దాం. అన్నమయ్య గేయాలతో ఆబాల గోపాలాన్ని తన్మయులను చేసిన గాయని డాక్టర్ శోభారాజు గారు ప్రస్తుతం సాక్షి స్టూడియోస్లో ఉన్నారు. రేపటి నుండి నాద బ్రహ్మోత్సవ్ అనే సంగీతపరమైన స్వరకైంకర్యం అన్నమయ్యపురంలో జరగబోతోంది. ఎంతోమంది కళాకారులు,
భావితరం కళాకారులు వచ్చి వారి స్వరకైంకర్యంతో స్వామిని ప్రసన్నం చేసుకోబోతున్నారు. అందరికీ ఆహ్వానం పలకడానికి ఈరోజు డాక్టర్ శోభరాజు గారు సాక్షి స్టూడియోస్కి వచ్చారు. మీరు రాసిన ఆ పాట వెనకుండే, ఇందాక బ్రేక్కి ముందు పాడిన పాట వెనకుండే కథ చెప్తారా? ఏ సందర్భంలో రాశారు అది? కారణాంతరాల వల్ల నేను తిరుపతి వదిలి హైదరాబాద్ వచ్చాను. అవును. వచ్చిన తర్వాత నాకు అది ఒక ఏమన్నా ఇంగ్లీష్లో చెప్పాలంటే డిప్రెషన్. అది నాకు చిన్నప్పటి నుండి నేను కమ్యూనికేట్ చేస్తూ ఎప్పుడు ఆయనకి విన్నపాలు చేసుకుంటూ నా కష్ట సుఖాలు చెప్పుకుంటూ వరాలు అడుగుతూ పొందడం, థ్యాంక్స్ చెప్పడం, ఆయనకి కానుకలు ఇవ్వడం, ఇలా పెరిగి పెద్ద నాతో పాటు పెరిగి పెద్ద అయింది భక్తి. ఆ స్వామిని వదిలిపెట్టి వచ్చాను అనే బాధ లోపల చాలా తీవ్రంగా ఉండేది. ఆ బాధ చాలా పాటలుగా వచ్చేసింది అన్నమాట. నా ఇంట నిలచిపో గోవిందా, నా కంట నిదురపో గోవిందా. ఈ పాట కూడా ఎదలోని సొదలేవి చెప్పని లేదు, కుశలమైన నిన్ను అడగనే లేదు, ఎన్ని ఊసులు నాకు చెప్పబోయితివో, ఏ పాట పాడమని అడగబోయితివో, తలచుకుంటే నాకు దిగులాయ స్వామి, తలచుకుంటే నాకు దిగులాయ స్వామి, విడచిపోవాలంటే గుబులాయ స్వామి, ఎదనొచ్చి నిట్టూర్పు సెగలొచ్చే స్వామి, రాను నీ దరికి నీవే రానా పొరికి, నువ్వే రానా దగ్గరికి పిలిచాను. అలా వచ్చాడుగా అన్నమయ్యపురంలో వెళ్ళేశాడు. ఇట్లా ప్రతి బాధ, ప్రతి థాట్ ఒక పాట అయింది. అలా పాడిన పాట అనమాట. నేను నీ దగ్గరికి రాలేకుండా ఉన్నాను స్వామి. నా దగ్గర దేహబలం లేదు, అర్థబలము లేదు, ఒక్కటి ఉంది, అది నీ మీద ప్రేమ. ఆ ప్రేమతో నీకు పాన్ పిలిచి పరిచాను, వచ్చి పడుకోరా, ఇలా పిలుస్తూనే ఉన్నాను. చాలా పాటల్లో, కొన్ని వందల కొద్దీ పాటలు రాశాను. బాధ పాట అయింది. అట్లా స్వామిని నేను మిస్ చేస్తూ రాసుకున్న పాటలమ్మా అవన్నీ. ఇప్పుడు అన్నమయ్యపురంలో మీ దగ్గరే ఉన్నారు స్వామి కాబట్టి, ఇంకా రేపటి నుంచి ఘనంగా జరగబోయే ఉత్సవాల్లో ఎవరెవరు పాడబోతున్నారు? నిత్య సంతోషిని పాడుతున్నారు. అవును, నిత్య సంతోషిని పాడుతోంది, రామాచారి గారు పాడుతున్నారు, తర్వాత దామిని అని యువగాయని, ఇటీవల బాహుబలి సినిమాలో పచ్చబొట్టేసిన, ఇంకా చాలా పాటలు పాడింది అమ్మాయి. కానీ తర్వాత స్వప్న గారు పాడుతున్నారు. అందరూ స్వప్న అంటే టీవీ యాంకర్గా తెలుసు. అన్నమయ్యపురం మటుకు స్వప్నాని ఒక గాయని మణిగా గుర్తిస్తుంది. ఆ అమ్మాయి పాడుతోంది. తర్వాత సాందీప్ పాడుతున్నాడు, శ్రీకృష్ణ పాడుతున్నాడు. శ్రీకృష్ణకి ప్రత్యేకంగా ఈసారి మీరు ఒక అవార్డు కూడా బహుకరిస్తున్నారు, మెడల్ బహుకరిస్తున్నారు. గోల్డ్ మెడల్ ఇస్తున్నాము. భావన వీణ అనేది ఒక అవార్డు పెట్టామన్నమాట. ఈ యంగ్స్టర్స్ ఎవరెవరైతే అన్నమాచార్య తత్వ ప్రచారంలో కూడా పాల్గొంటున్నారో వాళ్ళని ప్రోత్సహించే విధంగా, ఇతరులకు కూడా అది ఆదర్శంగా ఉండే విధంగా మేము ఆ అవార్డు ఇస్తున్నాము. సో ఈ 9 రోజులు జరగబోయే ఉత్సవాలన్నింటినీ కూడా సాక్షి టీవీ ఉదయం 6 గంటల బులెటిన్లో మరుసటి రోజు చూడవచ్చు. అంటే 14వ తారీఖు జరిగే సంగీత కార్యక్రమాన్ని 15వ తారీఖు ఉదయం 6 గంటల బులెటిన్లో, అలాగే కార్యక్రమంలో ఇతర బులెటిన్స్లో కూడా మీరు సాక్షి టీవీలో బ్రహ్మోత్సవాల ప్రసారాన్ని చూడొచ్చు. డాక్టర్ శోభరాజు గారు, ముగిస్తూ ఒక చిన్న మీరు అనగానే గుర్తొచ్చే ఒక 2-3 కీర్తనలు ఉన్నాయి మీ వల్ల ప్రాచుర్యంలోకి, మరింత ప్రాచుర్యంలోకి వచ్చిన అదిగో కానీ, ఒక్క పల్లవి కానీ, ఒక్క చరణం కానీ మీ ఇష్టం. ప్రయత్నం చేస్తాను, వస్తే పాడవచ్చు. ఒక్క పల్లవైనా చాలు.
కైవల్య పదము వెంకటనగ మదివో శ్రీ వెంకటపతికి సిరులైనది భావింప సకల సంపద రూపమదివో భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము అదివో అల్లదిహో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదిహో శ్రీహరివాసము శ్రీహరివాసము శ్రీహరివాసము. అదివో అల్లదివో శ్రీహరివాసము. శ్రీహరివాసాన్ని చూడడానికి అన్నమయ్యపురం అందరూ వెళ్ళవచ్చును, రావచ్చును. రేపు సాయంత్రం 6 గంటల నుండి బ్రహ్మోత్సవం, నాద బ్రహ్మోత్సవం ప్రారంభం కాబోతుంది. డాక్టర్ శోభారాజు గారు ధన్యవాదాలు ఈరోజు సాక్షి టీవీకి వచ్చినందుకు. నమస్కారం అండి. అటు బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. దుర్గామాత తొలి రోజు శ్రీ స్వర్ణ కవచాలంకృత కనకదుర్గగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రత్యేక పూజలు, స్వపనాభిషేకం అనంతరం దుర్గమ్మ సర్వదర్శనం ప్రారంభమైంది. ఇంకా తొలి రోజు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొంటున్న విశేషం మనం చూస్తున్నాం. కుంకుమ పూజ విశేషాలను సాక్షి విలేకరి శ్రీలక్ష్మి తర్వాతి బులెటిన్స్లో ప్రత్యక్షంగా వివరిస్తారు. ప్రస్తుతానికి ఇది ఇవాల్టి ఈవినింగ్ ఎడిషన్. మళ్ళీ ఈవినింగ్ ఎడిషన్లో కలుద్దాం. ప్రస్తుతానికి చిన్న విరామం తర్వాత వార్తల పరంపర కొనసాగుతుంది. సాక్షిలో స్టే ట్యూన్డ్. ఇవాల్టి టాప్ 3 స్టోరీస్, బ్రేకింగ్ న్యూస్, లైవ్ అప్డేట్స్ తో మీరు చూస్తున్నారు ది ఈవినింగ్ ఎడిషన్.